ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. వ్యక్తుల బొమ్మలనేవి లేకుండా నేరుగా రాజముద్రతో ముద్రించినటువంటి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరోజు పాల్గొనాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై శుక్రవారం నాడు వర్చువల్గా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసు పుస్తకాలను అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరిగింది. 9వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ హక్కు పత్రాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోను తొలగించి గతంలో మాదిరిగానే ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఇచ్చే కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ఈ విధంగా అయితే ఉండనుంది. ఇక గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో అయితే కనుక ఇక్కడ జగన్ ఫోటో అది వేసి ఈ విధంగా అయితే ఉండేది. వైఎస్ఆర్ జగనన్న అనే పేరుతోటి శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షక పథకం అని చెప్పేసి అప్పట్లో ఈ పాస్బుక్స్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చేవారు. ఇప్పుడు పూర్తిగా ఎవరి బొమ్మలు లేకుండా, అంటే రైతుల స్థలాల మీద మా బొమ్మలు ఏంటని అప్పట్లో కూడా మీ బొమ్మలు ఏంటని చెప్పేసి అప్పట్లో కూడా చర్చలకు అయితే దారితీశాయి. సో ఇప్పుడు గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలు మొత్తం తొలగించి ఇప్పుడు కొత్తగా భూ యాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రభుత్వ రాజముద్రతో అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. మ్యూటేషన్ పూర్తయిన వారికి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ప్రారంభించారు. ప్రభుత్వ రాజముద్రతో ముద్రించినటువంటి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు జిల్లాకి ఇప్పటివరకు 1,50,000 వచ్చాయి. తప్పులు లేకుండా వివరాలను వెబ్ ల్యాండ్లో సరిపోల్చుతున్నారు. తొలుత 90,000 పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు డిఆర్ఓ సీతారామూర్తి తెలిపారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక మళ్ళీ ఉచితంగా అవన్నీ కూడా మార్పులు చేర్పులు చేసిస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించింది.